పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నాతోటి రైతు సోదరులందరికీ నమస్కారం. నేను కొర్రపాడు రాజుపల్లెం మండలం రైతు సుధాకర్ రెడ్డి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, నిన్నటి దినము మన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు శనిగెలు కొనుగోలు కేంద్రం పైన మరియు మన ఎమ్మెల్యే వద్దవారెడ్డి గారు ఆయన కుమారుడు కొండారెడ్డి గారిపై చేసిన విమర్శల మీద నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా ఆయన చెప్పినది ఏమిటంటే, శనిగేలు కేంద్రంలో 200 రూపాయలు డబ్బు కింటాకు రైతుతో తీసుకుంటున్నారు. ఒక ప్యాకెట్ మీద 2 నుంచి 3 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. దీనివల్ల 400-500 డబ్బు ఎక్కువ తీసుకొని ఇదంతా కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళ కుమారుడు గురించి కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపణ చేసినాడు. దాని మీద నేను ఒక రైతుగా ఈరోజు వివరణ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. మొట్టమొదటిది, ఈరోజు గవర్నమెంట్ ఒక కింటా 5,850 రూపాయలతో కొనుగోలు చేస్తుంది. బజార్ రేటు 5,300 కింటా కొనుగోలు జరుగుతుంది. నువ్వు చెప్పిన విధంగానే 200 రూపాయల కింటాకు రైతుతో వాళ్ళు తీసుకొని నువ్వు చెప్పిన విధంగా ఒక ప్యాకెట్కు 2 నుంచి 3 కేజీలు అంటున్నావు. 2 కేజీలు వేసుకున్నావు, అప్పుడు కింటాకు 4 కేజీలు. కేజీ 53 రూపాయలే, కానీ బజార్ రేటు 230 రూపాయలు అవుతుంది. రైతు ప్రతి ఒక్కడి గురించి తన పండిన శనిగలను ఇంట్లో పెట్టుకోలే, అన్నీ తీసుకుపోయి గోడంగులో నిల్వడం చేసుకున్నారు. ఈరోజు ఆ గోడంగులో ఉండే శనిగలను తిరిగి మళ్ళా ఈ యార్డుకు చేర్చాలంటే 6 నెలల బాడిగ మినిమం కింటాకు ఒక 50 రూపాయలన్నా గోడంకు బాడిగ చెల్లించాలి. రెండోది, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కు 30 రూపాయలు అవుతుంది. ఆడ కింటాకు ఆడ ఎత్తిన కూలి 10 రూపాయలు అవుతుంది. ఇవన్నీ లెక్కేచ్చే దాదాపుగా 5,850 నుంచి 5,900 రూపాయలు అవుతుంది. అంటే బజార్ రేటు కన్నా ఆడ మార్కెట్ కొనుగోలు రేటు కన్నా నువ్వు చెప్పే లెక్క ప్రకారం అయితే ఇది అదనంగా అవుతుంది. అంటే రైతు ఆ బజార్ రేటు కన్నా ఈ లెక్కలన్నీ వేసినప్పుడు దానికన్నా ఇక్కడ తక్కువ వచ్చే పాట అయితే అక్కడి నుంచి శనిగలు ఎత్తుకొచ్చుకొని లైన్లో నిలబడుకొని అంత ప్రయాసాలు పడి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి మీరు చెప్పే మాట అవాస్తవము. రెండోది, మీరు వద్దవారెడ్డి గారి మీద కొండారెడ్డి గారి మీద విమర్శ చేసినారు. వద్దవారెడ్డి గారు 6 సుళ్ళు ఎమ్మెల్యే అయినారు. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. ఆయన హలం బట్టి దుక్కి దున్నినాడు. ఆయన ఈరోజు 175 ఎమ్మెల్యేల్లో ఒక 2-3 తప్ప వ్యవసాయం చేసిన వాళ్ళు గురించి ఉండరు. కానీ ఆయన అలం బట్టి అంటే నాగలి బట్టి దుక్కి దున్నిన రైతు యొక్క సాధక బాధలు తెలిసినవాడు. కాబట్టి రైతుల మీద నువ్వు తీసుకునేంత స్థితిలో లేడు, నీచ స్థితిలో ఉండేవాడు కాదు. ఉన్నింటే ఈరోజు ఆయన వరుసగా 5 సుళ్ళు మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు. మీరు అనొచ్చు ఆ రోజు 5 సుళ్ళు బలమైన వర్గం ఉండకపోవచ్చని. కానీ నిన్న 80 ఏళ్ళ వయసులో కూడా ఆయన నిజాయితీని మెచ్చి ఇంత పోటీ ప్రపంచంలో గురించి శివాలయం సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను వద్దవారెడ్డి గారిని ఎత్కలాడుకుంటూ వచ్చి టికెట్ ఇచ్చినాను అన్నాడు. ప్రజల గురించి నువ్వు ఇంత బలమైన నాయకునివైనా నీ మీద ఆయన మరలా గెలిచడం జరిగింది. నిజాయితీ లేకపోతే ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం నిరంకుశత్వం కాదు. మళ్ళా ఎమ్మెల్యే ఎట్టయితాడు? వాళ్ళ యొక్క నీతి నిజాయితీని చూసే ప్రజలు మళ్ళా ఎమ్మెల్యేను చేసినారు. అంటే అది అతని నిజాయితీ. మనం బతికిండంగా మన పొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో 6 సుళ్ళు ఎమ్మెల్యే ఎవడైనా కాగలుగుతాడా? నా క్వశ్చన్. నిజాయితీ లేకపోతే. రెండోది, నువ్వు ఏమంటావు, అన్నీ నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసినావు. వద్దవారెడ్డి గారితో కొన్ని రోజులు రాజకీయంగా కలిసి ప్రయాణం చేసినావు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైంది గురించి నీకు తెలుసు. కానీ ఒక రాజకీయ లబ్ధి కోసము నిజాన్ని అబద్ధం నిజం చేసి చెప్పగలుగుతున్నావు. దానికి కారణం ఏమంటే, మీ అబ్బగారు భైరవ కొండారెడ్డి గారు పెద్ద కవి. ఆయన అలసాని పెద్దన్న గారు రాసిన ప్రవచన ప్రబంధాన్ని తెలుగులోకి రాసినాడు. మీ చిన్నబ్బగారు ఆర్ఆర్ తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి గారు పెద్ద విప్లవ కవి. మీరు డిగ్రీలో BA చేసినారు. కాబట్టి మీరు మయసభలో మయుడు కదా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చేయించే గొప్ప వాక్చాతుర్యం దేవుడిచ్చినాడు. కాబట్టి మీరు అబద్ధాన్ని నిజం అబద్ధం చేయగలిగే శక్తి ఆ దేవుడు మీకు ఇచ్చినాడు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులకు ఉపయోగిస్తే కవులు ఆహో ఓహో అని వర్ణించుతారు. అక్కడ పోతే ఏమి ఉండదు ఆ వర్ణించితే. అట్లా నీకు దేవుడు ఆ కవుల కుటుంబం నుంచి వచ్చినావు కాబట్టి ఆహో ఓహో అని చెప్పడం చాలా మంచిది. ఒక పేషెంట్కు పెద్ద జబ్బు వచ్చే నీకేం జబ్బు లేదు అని చెప్తే వాడు
వాడు ధైర్యంగా బతకగలుగుతాడు. అంటే అబద్ధం చెప్పినా కొన్ని విషయాల్లో మేలు జరుగుతాయి, కానీ అన్ని విషయాల్లో గురించి మనము అట్లా చెప్పొద్దని నేను ఒక రైతుగా విన్నవించుకుంటూ, ఇలా 300 బజార్లో శనిగలు ఉండే రేటు ఉండేది వాస్తవమా కాదా? బజార్లో ఉండే రేటు కింటా ఇప్పుడు 5300 బజార్లో ఉంది, 5850 గవర్నమెంట్ ఇచ్చింది మనకు. అప్పుడు ఎంత వాగంది? 650 రూపాయలు వాగంది. ఏది బజారుకు వాటికి. వాళ్ళు చెప్పినట్టు 150 రూపాయలు వీళ్ళకిచ్చి, నువ్వు చెప్పినట్టు 4 కేజీలు 5 కేజీలు ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు అది దాదాపు 200-250 రూపాయలు అవుతుంది. అప్పుడు అది 250, ఇది ఒక 200 ఎంత అవుతుంది? 450 అవుతుంది. ఇప్పుడు గోడంగులో మేము అమ్మితే డైరెక్ట్ వ్యాపారస్తుడు అతన్ని ఎత్తుకుంటాడు, మనకు సంబంధం అంటే బాడీగా మనమే కడతాం మళ్ళా. కానీ ట్రాన్స్పోర్ట్ ఆడ ఎత్తినందుకు కూలి మనమే ఇవ్వాలి. మళ్ళీ వీటికి వానికి కూలి అవుతుంది కదా, కూలి అవుతుంది. రెండోది వీళ్ళు ఎప్పుడో గవర్నమెంట్ 15 రోజులకు 20 రోజులకో డబ్బు ఇచ్చారు. ఇదైతే రైతు మనం ఏం చేస్తాం, గోడంకాడ వాడు ఎత్తుకుంటాడు, పేమెంట్ చూస్తాం, అయిపోయి ఆ టోకన్ తీసుకుంటాం. 4 రోజులకో 5 రోజులకో వాడు మూట కట్టుకొచ్చి మన ఇంటికి ఇచ్చాడు వ్యాపారస్తుడు. ఇది ఎక్కువ వాగా వచ్చినప్పుడు రైతు వీటికి ఎందుకు వచ్చాడు? బజారుకి అమ్ముకుంటాడు కదా. ఇంత ప్రయాసాలు పడి లైన్లో నిలబడి పొద్దుటింటి సాయంత్రం దాకా ఉండి ఆడి నుంచి ఎత్తుకొని వచ్చి వీళ్ళతో కొట్లాడి గొడవపడి, నువ్వు చెప్పినట్టు కొట్లాడి గొడవపడి అంటున్నావు, అన్నీ ఎందుకు చేసుకుంటాడు? ఇప్పుడు నేను చెప్పిన లెక్క 5009 నూళ్ళు అవుతుంది, 5008 నూళ్ళు 5009 నూళ్ళు వచ్చాయి. అంటే నువ్వు 200 వీళ్ళకి ఇచ్చినది, 250 రూపాయలు తూకంలో వాగా, ఆడ గోడంగులో 50 రూపాయలు బాడిగా, 30 రూపాయలు ట్రాన్స్పోర్ట్ బాడిగా, 10 రూపాయలు ఎత్తిన కూలి, ఇవన్నీ చూసాలుగా దాదాపు 5850 ఇంచుమించు వచ్చాలి. అప్పుడు ఏం వీళ్ళ కాడికి వచ్చి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రైతుకు? ఆడ నీకు వేమెంటులో ఎవడేమి ఎక్కువ అయ్యాడు, లావీ తెగించి వేమెంటు గోడంగులు అంటే మేము రైతులుగా వ్యాపారస్తులకు అమ్మితే కింటాకు 1/2 కేజీ తీసుకుంటాం. అలివెన్స్ కింటాకు 1/2 కేజీ తీసుకునేది. అలాంటప్పుడు ఆడమ్ముకుంటాం, కానీ వీటికి ఎందుకు వచ్చాము? రేట్ అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు రైతు ఏమన్నా అమాయకుడా? ఏమేమి ఊరికి ఇచ్చావేయడేమన్నా? అది వాగాన్ని కాబట్టి రైతు ఇటుకి వాగలుగుతాడు అనేది నా ఆలోచన. నేను లెక్కాశామని చెప్తాను.